బేబీ పొటాటోస్ మసాలా కర్రీ చేసుకుందాం రండి. టేస్ట్ అయితే భలేగుందండి. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ భలేగుంటుందండి అసలు. నేనైతే ఫ్రై చేద్దామని తెచ్చా, కానీ కర్రీ చేసేసా. ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి బేబీ పొటాటోస్ కడిగి వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చి తర్వాత పొట్టు తీసుకొని 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. 4 పచ్చిమిరపకాయలు కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా తాలింపు దినుసులు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి వేపుకోవాలండి. లైట్ పింకిష్ కలరు అట్లాగే కొద్దిగా ముదురు రంగు వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని వేపుకోండి. చూసారా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆనియన్స్ మూత పెట్టి వేపుకోవాలి. ఇంకొంచెం చేంజ్ అవ్వాలండి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. అవి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టినటువంటి పొటాటోస్ కూడా వేసేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. చూసారా, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మసాలా పొడి అండి, ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా. మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి, షార్ట్ వీడియో. ఆ వీడియో చూడండి అండి. వెజ్ అండ్ నాన్ వెజ్లోకి సూపర్ ఉంటుంది అన్నమాట మసాలా. ఇప్పుడు కారం వచ్చేసి 1 టీ స్పూన్ అయితే వేసుకోండి. అది వేసిన తర్వాత కొంచెం సేపు ఆగి తర్వాత కలిపేసుకొని ఇంకొంచెం సేపు ఉండాలండి. అప్పుడు కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. నేను అనుకుంటున్నా లోపలికి ఉప్పు కారం వెళ్దేమో అనేసి ఇంకా నేనైతే మధ్యలోకి అయితే బ్రేక్ చేసేసా బేబీ పొటాటోస్ని. మీరైతే అట్లాగే ఉంచుకోవచ్చు. ఇట్లా మొత్తం చేసేసి ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది బయటికి తేలేంత వరకు, వాటర్ ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలండి. అప్పుడైతేనే కర్రీ టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా వెల్లుల్లి అట్లాగే జీలకర్ర పేస్ట్ చేసి వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచుకోవాలి. అట్లాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. టేస్ట్ అయితే భలేగుందండి. మా ఇంట్లో కూడా అందరికీ నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.